దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. దేవాది దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే ఆయన నీతి కలిగినటువంటి దేవుడు. ఆయన నీతి న్యాయములను ప్రేమించేటువంటి దేవుడు. ఆయన నీతి కొరకు నిలవబడేటువంటి దేవుడు. ఆయన నీతిని జరిగించాలి ఈ భూమి మీద ఆశపడేటువంటి దేవుడు. ఆయన ఆ నీతి మనలో కూడా చూడాలని ఆశపడేటువంటి దేవుడు ఆయన. ఎందుకనగా ఆ నీతి గనక మన జీవితంలో ఉంటే ఆయన ఆశీర్వాదాలని ఎవరాపలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. మహాకాశం అంటే గ్రహాలు, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నావో వాటిని మహాకాశం అంటారు. ఇప్పటికీ కూడా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, నాసా సైంటిస్టులు ఆ యొక్క నక్షత్రాల లెక్క మేము లెక్కించలేం, అది మా వలన కాదని. ఏనాడు సృష్టించాడు దేవుడు ఈ యొక్క భూమిని? తన యొక్క నోటి మాటతో సృష్టించి దాదాపు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 6,000 సంవత్సరాలు జరుగుతూ ఉండంగా ఇంకనూ కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని ప్రత్యేకతలో ఉన్నటువంటి ఆ సైంటిస్టులే మేము చెప్పలేము అంటున్నారు. అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క నీతి అంటండి మహాకాశం అంత గొప్పదట. హల్లెలూయా. తర్వాత గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ఎవ్వరు కూడా లేరు. ఆయనతో సాటి అయిన కార్యాలు చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. కనుకనే ఆ నిర్గమకాండములో వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఇదొక ఛాలెంజింగ్ క్వశ్చన్. వేల్పులు అంటే అర్థం ఏంటి? వేల్పులు అంటే దేవతలు. వాళ్ళందరిలో నీ వంటి వాడు ఎవడు? అందుకనే భక్తుడు కూడా ఏమని రాశాడు? నీ వంటి వాడు ఒక్కడును లేడు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఏ యొక్క రూపము ఆయనకు సాటిస్తుంది? ఏ దేవుడు ఆయన చేసిన కార్యములు చేయగలడు? ఇప్పుడే కాదు, ఎప్పటికైనా. కనుక నీ వంటి వారు ఎవరు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయినటువంటి వాడు, నీతో సమతూగే వాళ్ళు ఎవరు? నీలాగా కార్యాలు చేసే దేవుడు ఎవరు? నీలాగా క్షమించేటువంటి దేవుడు ఎవరు? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనుక చూడండి, ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగలిగిన దేవుడు ఎవడు? అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం, అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశములను ఆయన ఇష్ట ప్రకారము నడిపించుకునేటువంటి ఆ దేవాది దేవుడు మనకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన బలహీనమైనటువంటి సమయములలో ఆయన బలమును మనకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనం కృంగిపోయినటువంటి వారముగా కాక బలవంతుడైన దేవుని బిడ్డలముగా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం మనకు ఎంతైనా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన యాటిట్యూడ్ మారాలండి. మన భక్తి జీవితం మారాలి. దేవుణ్ణి సేవించే విధానం మనం మారాలి. ఆయన నమ్ముకునేటువంటి విధానం మారాలి. ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను కదా, ఆయన శక్తి ముందు నా సమస్య ఏ పాటిది? నా రోగం ఏ పాటిది? ఈరోజు నేను పడుతున్నటువంటి వేదన ఏ పాటిది అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే. వలననే, వలననే అంటే అర్థం ఏంటి? ఆయన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రకంగా రాయబడిందంటే అర్థం ఏంటంటే ఆయన మాత్రమే, ఆయన వలననే నాకు సహాయము కలుగు. వెంటనే అక్కడ ఏముందండి? నెక్స్ట్ చెప్పండి వాక్యం. భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు అని రాయబడిన తర్వాత దీనికి దానికి మ్యాచ్ ఎక్కడన్నా కనపడుతుందండి?
కనపడుతుందా మ్యాచ్ ఎక్కడన్నా? కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమొచ్చింది? ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. దీనికి దానికి మ్యాచ్ ఎక్కడ కనపడుతుందా? వేరే, కంప్లీట్గా వేరే. అది వెంటనే సృష్టికర్త అయిన దేవుడి గురించి మాట్లాడుతుంది వాక్యం. అక్కడ కలుస్తుందా ఏమన్నా? కలవట్లేదు. కానీ ఎందుకు అక్కడ భక్తుడు ఆ విధంగా రాశాడంటే, మన సహాయము కొరకు మనం ప్రభువుని ఆశ్రయిస్తూ ఉంటుంటే, సహాయము కొరకు మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంటే, సహాయము కొరకు మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకనగా ఆయన భూమిని ఆకాశమును ఎంత శక్తి కలిగినటువంటి వాడుగా, ఎంత ప్రభావం కలిగినటువంటి వాడుగా సృష్టించాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం వస్తే, మనం పడుతున్న వేదన, మనం అనుభవిస్తున్నటువంటి బాధ, మన కృంగుబాటు, మన రోగం ఎగిరిపోతాయి. అందుకనే చెప్తున్నాను, మన భక్తి జీవితం మార్చాలి, మనం దేవుని సేవించే విధానం మారాలి, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము మనం వేరే విధముగా ఉండాలి. మనం కృంగుతున్నామనంటే మనం చేతగాని వారం కింద లెక్క, మనం బాధపడుతున్నామనంటే దేవుని యొక్క శక్తిని శంకిస్తున్నట్టే లెక్క, సమస్యల గురించి మనం ఏడుస్తూ ఉన్నామనంటే దేవుని యొక్క మహిమ కార్యాలను మనమే ఆటంకంగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆ భక్తుడు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనగానే వెంటనే ఆయన ఆ మాటను పలుకుతూ ఉన్నాడు. ఎందుకనగా భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. భూమిలో ఎంత శక్తి ఉన్నదో మనకు తెలుసు. మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకునే ముందు ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి, ఈ భూమిలో ఏమేమి ఉన్నాయో. తర్వాత ఆకాశానికి వెళ్ళండి, ఆకాశంలో ఏమేమి ఉన్నాయో గమనించండి. అవన్నీ నా తండ్రి అయినటువంటి దేవుడు నోటి మాటతో పలికాడు. ఎంత శక్తి కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపరచడం అంటే ఏంటంటే, నిన్ను నీవు శక్తి పొందుకోవడమే, నిన్ను నీవు శక్తిపరచుకోవటమే, నిన్ను నీవు బలపరుచుకోవటమే. ఆయన శక్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన మహిమను గురించి మనం ఆకాశం వైపు చూస్తే, ఈ యొక్క సృష్టిని అంతటిని ఆయన నోటి మాట చేత ఏ విధముగా నడిపిస్తున్నాడని చూస్తే మనకు ఆయన మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనుష్యులైనటువంటి మనం, నాసా సైంటిస్టులే ఈ రోజుకు కూడా వాళ్ళు ఎంతో తెలివి కలిగి పనిచేసే రాకెట్ని, అంత బరువైన రాకెట్ని గాల్లో లేపేసి ఆ యొక్క గ్రహాల్లో వాలేటట్లుగా చేస్తున్నారనంటే అది మన ఊహకు అందదండి. మన జీవితకాలం ఊహించిన అది మన శక్తికి మించినటువంటిది. కానీ అలాంటి కార్యాలు మన కళ్ళ ముందే దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మబ్బులు రమ్మంటే వస్తాయి, అంతవరకు ఎక్కడో ఉంటాయి. దేవుడు నాకు ఆజ్ఞ ఇవ్వాలా, నేను వెళ్ళి అక్కడ కురవడానికి వీలు లేదు అనేటువంటి విధేయత కలిగి ఆ మబ్బులు ఒక చోట పెట్టబడి ఉన్నాయి. వర్షింపద్దు అని అంటే వర్షింపవాయి, అక్కడికి వెళ్ళి వర్షం కురవమంటే కురుస్తాయి. అవి పుట్టినప్పటి నుంచి, ఆయన సృష్టించినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆ విధముగా సృష్టిని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని తన మాట వింటున్నటువంటి ఆ సృష్టిని అప్పటి నుంచి, నాకు తెలిసి 6000 సంవత్సరాలైంది ఈ దేవాది దేవుడు ఈ యొక్క లోకమును సృష్టించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మాటను అవి వింటూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడిలో ఏమున్నది? సూర్యకిరణాలు ఉన్నాయి కదా, దాని యొక్క శక్తి ఏంటో మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి నుంచి దాని లక్షణం అదే. సూర్యుడు వెళ్ళిపోగానే చంద్రుడు అక్కడ రెడీ అయిపోతాడు. రాత్రి నక్షత్రాలు మిలుగుమంటా ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రానికి దేవుడు ఎల్లలు వేశాడు. ఇసుక రేణువులు ఏపాటివండి? సముద్రానికి వెళ్తే మన ఒంటికి కూడా కొన్ని అంటుకొని వస్తాయి. వాటన్నిటినీ దేవుడు సముద్రానికి ఒడ్డుగా పెట్టి దాని నుండి నువ్వు దాటి రావద్దని దేవుడు ఒక మాట పలికాడు. సృష్టి ఇంత బలమైనటువంటి ఆ సముద్రం, ఆ కొండలు, ఆ ఆకాశం, ఆ గ్రహాలు, ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ మబ్బులు అవన్నీ కూడా 1000 సంవత్సరాల నుంచి దేవుని మాటను వింటూ ఉన్నాయి. కానీ మాట విననది ఎవరు?
ఎవరండి? మనుష్యులైన మనమే. ఇంకో ప్రశ్న వేస్తున్నా నేను. సముద్రం ఎవరి గురించి దేవుడు సృష్టించాడు? కొండలను ఎవరి గురించి దేవుడు సృష్టించాడు? ఈ భూమిని ఎవరి గురించి దేవుడు సృష్టించాడు? ఈ ఆకాశాన్ని దేవుడు ఎవరి గురించి సృష్టించాడు? ఈ యొక్క వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మనందరికీ కూడా చక్కటి వర్షం కుదిరించి చల్లబడేటువంటి స్థితిని ఎవరు తీసుకుని వస్తున్నారు? దేవుడే. అవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. వేల సంవత్సరాలుగా తూచా తప్పకుండా అవి దేవుని యొక్క మాటను వింటున్నాయి. వినన్నది ఎవరంటే మనమే. అందుకనే సమస్యలు వస్తాయి, అందుకనే ఇబ్బందులు వస్తున్నాయి, అందుకనే రోగాలు వస్తున్నాయి. నా మాట వినరా? సముద్రమే నా మాట ఉంటుంది. అందుకనే ఆ యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూడండి, అవి చక్కగా ఒక చోటుకు రాగానే అక్కడ దాని యొక్క పవర్ తగ్గిపోద్ది, వెంటనే అలా వెనక్కి వెళ్ళిపో. ఈ విధముగా మచిలీపట్నం సముద్రమే కనపడుతూ ఉంటే ప్రపంచంలో ఎన్నో సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాలలో ఎన్నో అలలు ఉన్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని కోట్ల అలలు వచ్చి ఉంటాయండి ఒక్కొక్క సముద్రానికి? వచ్చినాయా? ఆ అలలన్నీ కూడా, ఆ సముద్రం అన్నీ కూడా దేవుని మాటను వింటూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పేది ఏంటంటే, నా మాటకు మీరు విధేయులై ఉండండి. అదే చెప్తున్నాడు దేవుడు మన నుంచి. నీకున్న నగలన్నీ నాకు ఇమ్మని అంటల్లా, నీకున్నటువంటి స్థలాలన్నీ దేవుడు నాకు ఇమ్మని అంటల్లా. నువ్వు విధేయత కలిగి ఉండు అంటున్నాడు. అది కూడా ఎందుకంటున్నాడు విధేయత కలిగి ఉండమని? మన ఆశీర్వాదాల గురించే. ఎందుకంటే న్యాయవంతుడైన దేవుడు న్యాయం ప్రకారమే ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు. న్యాయం ప్రకారమే మనకు ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన మంచి కోసమే, మన ఆశీర్వాదాలు పొందుకోవడానికే, మనకి ఏ రకమైనటువంటి సాతాను శోధనలు మన జీవితంలో రాకుండా ఉండడానికే నా మాట వినండి అంటున్నాడు దేవుడు. మన మంచి కోసమే. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనలను మన కొరకు ప్రాణం పెట్టేంత విధముగా ఆయన ప్రేమించాడు. ఆయన బిడ్డలైనటువంటి వారముగా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి వారముగా దేవుడు అనుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఆయనతో పాటు మనం జీవించేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునా మనం ఏం పరిచయం. మోషే ఎంత గొప్ప భక్తుడండి. దేవుని యొక్క శక్తిని ఇశ్రాయేలు ప్రజల ముందు కనపరిచినటువంటి గొప్ప భక్తుడు. అయితే ఆ దేవాది దేవుడు మోషేతో ఏమన్నాడు? నన్ను చూడొద్దన్నాడు. అన్నాడా? చూస్తే ఏమవుతుంది? చచ్చిపోతావు నువ్వని అన్నాడు. నువ్వు నన్ను చూడొద్దు, చూస్తే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంత శక్తి కలిగిన దేవుడు రేపు మనల్ని ఏం చేయబోతున్నాడండి? ఆయన సింహాసనం మీద కూర్చుంటాం, ఆయనతో పాటు ఆనుకొని ఆయన కాళ్ళ మీద మన చేతులేసి కూర్చునేటువంటి అవకాశం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు అది ఎవరికి ఆ యొక్క దక్కుతుందో వాళ్ళను దేవుడు అక్కన చేర్చుకుని ఆయనతో పాటు కూర్చుని పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికీ మనం ఏం చేయాలంటే భక్తి జీవితం గడపడమే. నేను అందరి గురించి నేను ఆలోచిస్తూ ఉంటానండి ఖాళీగా ఉన్నప్పుడు. ఆ సంఘం, ఈ సంఘం, ఒక్కొక్కళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలు నేను తెలుసుకొని అంతే బాధపడుతూ ఉంటాను. నేనే ఒక మామూలు సేవకురాలు బాధపడుతుంటే సమస్తము అనుగ్రహించినటువంటి ఆ దేవుడు ఎంత బాధపడతాడండి, ఎంత బాధపడతాడు.
ఏమని బాధపడతాడంటే, అయ్యో ఆశీర్వాదాలను నేను వాళ్ళ యొక్క ఒళ్ళో వేస్తూ ఉన్నాను, వాళ్ళే వాళ్ళ యొక్క ప్రవర్తనతో రోషించుకుంటున్నాను. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు న్యాయవంతుడు, న్యాయం ప్రకారమే ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పటికైనా సరే. ఆశీర్వాదాలు ఎప్పుడు ఆయన న్యాయం ప్రకారం దగ్గర ఉన్నటువంటి ఆ చేతిలో ఉన్నటువంటి త్రాసుతో పాటు మన ఆత్మీయ జీవితమును తోస్తాడు. ఇప్పుడు నేనున్నానండి, నా మాట ఎవరైతే వింటారో, అంటే సేవకురాలుగా పక్కన పెట్టేసేయండి, నా మాట ఎవరైతే వింటి జవదాటకుండా దాన్ని చేస్తారో వాళ్ళంటే ఆటోమేటిక్గా నాకు ఇష్టం వస్తుంది. ఎవరైతే ఎదురు సమాధానం చెప్తారో వాళ్ళంటే ఎంత చూసినా చేసినా అలాంటి ఇష్టం పోద్ది. అలాగే మీ స్నేహితులు, అలాగే మీ బంధువులు, అలాగే మీ ఇంటి పక్కన వాళ్ళు. అవునా? మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. మనమే అలా చేస్తే మరి దేవాది దేవుడు చేయడా అండి? చేస్తాడు. ఎవరైతే మన మాట వింటామో, మన మాట విన్న వాళ్ళని మనం ఇష్టపడతాం, వాళ్ళనే ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, వాళ్ళతో సమయం గడపడానికి ఇష్టపడతాం, వాళ్ళల్లో ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడతాం. అదే విధముగా దేవుడు కూడా ఆయన మాటను విని ఆయనకు భయపడుతూ ఉన్నటువంటి వారి ఎడల కృప చూపించే దేవుడు అని వాక్యం చెప్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమీ లేదండి, ఆయన మాట వింటూ వెళ్ళిపోవడం, ఇంకేది కాదు దేవుని బిడ్డలారా, ఇంకేది మనం చేయక్కర్లా. ఈ రోజుల్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది మాట ఒకసారి, ఈ రోజుల్లో అందరికంటే అలసైపోయింది ఎవరో తెలుసా? దేవుడే. ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఏమనడుగా ఆయన. ఒక గొప్ప భక్తుడు మొన్న మధ్య మాతో మాట్లాడుతూ, పాత నిబంధన కాలం వచ్చేయాలండి, లాభం లేదు. పాత నిబంధన కాలం అంటే ఏంటి? మక్కికి మక్కి వెంటనే శాపం వెంటనే వచ్చేస్తుంది. ఆ కాలం రావాలంటే అప్పుడే సరవుతారు మన సంఘ బిడ్డలను అన్నారు. కానీ దేవుడు అలా చేయడు. ఆయన కృప కలిగిన దేవుడు, దయా కరుణ కటాక్షములు కలిగిన దేవుడు ఆయన. అవి ఆయన మన ఎడల కనపరుస్తూనే ఉన్నాడు కనుకనే ఈ రోజున మనము సజీవుల లెక్కలలో ఉండి, అంత ఆరోగ్యం లేకపోయినా సరే మిగతా వాళ్ళ మీద చాలా బాగానే మనం ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. రోగాలు ఏంటో కూడా తెలియనటువంటి వారు ఇంకా ఉన్నారు. లక్షలు లక్షలు దోచేసి డాక్టర్లు శవాలని ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళకున్నవి కానీ ఏవి కూడా అక్కర రావట్లేదు. దేవుని బిడ్డలారా, మీకు కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా చెప్పడం నా యొక్క బాధ్యత. ఆయన నీతిని మహాకాశం అంత నీతిగా వర్ణిస్తూ ఉన్నాడు ఈ భక్తుడు. అంత నీతి కలిగినటువంటి దేవుడు మనలను కూడా నీతిగా ఉండమని చెప్తూ ఉన్నాడు. మనం ఒక ములక్కాయ గురించి అబద్ధం, ఒక జాంపండు గురించి అబద్ధం, సెల్ ఫోన్ చూస్తా ఏం చూస్తున్నావా అని చూడట్లేదు, అది అబద్ధం. దేని గురించి? ఒక కూర గురించి, ఒక అన్నం గురించి, ఒక తలుపు గురించి, ఒక చెట్టు గురించి, ఒక పుట్ట గురించి ఈజీగా అబద్ధాలు. అవునా? ఎక్కడొచ్చింది మనలో మార్పు? సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, ఎక్కడొచ్చిందండి? నిజముగా మనం గుండెల మీద చేసుకొని చెప్పగలమా నాలో ఈ మార్పు వచ్చిందని? నేను ఇది మానుకున్నాను దేవుడికి ఇష్టం లేదని, ఇది దేవునికి వ్యతిరేకమైనది, నేను వదిలేశాను, ఇది నాకు కష్టమే కానీ నేను వదిలేశాను అని చెప్పగలమా నిజముగా మనం? ఒకవేళ చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకేంటంటే ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా మొన్న ఒక ఆవిడ నాతో అంటుంది, అన్నం గురించి, అన్నం మిగిలిందని దాని గురించి తిట్టులు తిట్టి దాని గురించి అల్లకొల్లోలం లేదంటే తుఫాన్ ఇంట్లో సృష్టించి ఒక మిగిలిపోయిన అన్నం గురించి మనస్సు విరిగేటువంటి మాటలు పలికి
ఎంత వ్యర్థముగా ఆ బంధుత్వాలను పోగొట్టుకుంటున్నారండి, ఆ స్నేహితులను పోగొట్టుకుంటున్నారు, దేవుని సేవకులను పోగొట్టుకుంటున్నారు. దేవుని సేవకులు ఎక్కడ కూడా ముందు వాళ్ళే లోపు. అసలు ఎంతమంది పోగొట్టుకుంటారు. మనం కాపాడుకోవాల్సినటువంటిది మన భక్తి జీవితం. దేవుని బిడ్డ, హల్లెలూయా. అది కూడా మళ్ళా చెప్తున్నాను, అది కూడా మన గురించే. దేవుని యొక్క నామములో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనం భక్తి చేసుకుంటూ దేవుడు ఏం చెప్పాడో అది చేసుకుంటారంటే. మళ్ళా చెప్తున్నాను, దేవుడు అంటే ఈ రోజు లోపు అందరికీ. ఎందుకంటే ఏమీ జరగట్లేదుగా, వెంటనే ఏం జరగట్లేదు కదా. అబద్ధం ఆడంగానే ఒక పెద్ద దుడ్డు కర్ర వచ్చి మూతి మీద తగిలింది అనుకోండి, ఆకాశం నుంచి. ఇంకోసారి చెప్తామండి, చెప్తావా? అది ఎవ్వరు డేర్ చేయలేదు. దొంగ మాటలు పలకంగానే కాలు బెణికి ఒక ఎముక ఇరిగింది అనుకోండి, చేయగలుగుతావా? ఇంకా ఎందుకు చేస్తున్నామంటే దేవుడి యొక్క కృపను మిస్లీడ్ చేస్తున్నాం. దేవుని యొక్క దయా దాక్షిణ్యములను మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉంటే చాలు. దేవుడు నన్ను గమనిస్తున్నాడు, అల్టిమేట్గా తీర్పులోనికి నేను వస్తాను, దేవుని ఆశీర్వాదాలు నేనే పోగొట్టుకుంటాను అనేటువంటి ఆ బుర్రతో ఆలోచిస్తే మన జీవితాలు బాగుంటాయి. దేవుని బిడ్డ, మళ్ళా చెప్తున్నాను, దేవుడు చాలా విలువైనటువంటి ఒక అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఒక బ్రెయిన్ని మన మైండ్లో పెట్టాడు. ఆ బ్రెయిన్ని ములక్కాయ గురించి, కోడిగుడ్డు గురించి, జాంకాయ గురించి ఉపయోగించద్దు. అదే చేస్తున్నాం కనుక అసలైనటువంటి వాటి మీద మనం ధ్యాసం పెట్టలేకపోతున్నాం. కనుకనే ఇక్కడ కూడా మనం ఒకసారి చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచ్చింది. కాబట్టి యెహోవా అత్యంత ఘనత కలిగినటువంటి దేవుడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. నీ వంటి దేవుడు ఒక్కడును కూడా లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు. దేవుడు లేడు. చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నదో చూడండి దేవుని బిడ్డ. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలిగినటువంటి వాడవు, నీ వంటి దేవుడు ఒక్కడను కూడా లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు లేడు. అత్యంత ఘనత కలిగినటువంటి దేవుడికి మనం ఏమివ్వాలండి? కొంతమంది ప్రార్థన చేయమంటే ఇంట్లో జరిగిన విషయాలు చెప్తారు. ప్రభువా, కోడిగుడ్డు కూర వండాలనుకున్నాను, అది అవ్వలేదు, కారం లేదు, నీకు తెలుసు ప్రభువా, నూనె అయిపోయింది, తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఆయన ఆకలేస్తుంది ప్రభు. ఇదండి ప్రార్థన. ఇదే చేస్తున్నారు చాలా. ప్రార్థన చేయమనంటే ఏ విధముగా చేస్తున్నాం అనేటువంటి విషయంలో మనము జాగ్రత్త తీసుకోవాలి. జరిగిన విషయాలు చెప్పడం కాదు ప్రార్థన, దేవుని నామాన్ని మహిమపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఈ 3 వాక్యాలను నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. నీ వంటి వాడు ఎవరు? వేల్పులలో నీ వంటి వారు ఎవరు? మహాకాశ్యములు పట్టజాలనటువంటి ఆ దేవాది దేవుని యొక్క శక్తిని మనము వర్ణించుట మన తరము కాదు. దేవుని బిడ్డ, ఒకసారి మనము మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనానికి వెళ్దాం. తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచుడు. ఎంత అద్భుతముగా మీకా భక్తుడు ఇక్కడ రాశాడో చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును. స్వాస్థ్యం ఏంటి? శేషించడం అంటే ఏంటండి? స్వాస్థ్యం అంటే సొంత బిడ్డలు. వెరీ గుడ్. శేషించిన వారెవరు? ఇక్కడ చూడండి,
తన స్వాస్థమైన ప్రజలలో శేషించిన వారి దోషం అంటే ఏంటంటే, మీకు బాగా ఉదాహరణగా చెప్పాలంటే, ఆ కానాను దేశము గురించి దేవాది దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక వేసి అక్కడికి వెళ్ళి అక్కడ చూసి, నేను మీకు ఇవ్వబోయేటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు వెళ్ళి నేను ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదములను మీరు పట్టుకోండి, లేదంటే మీరు ఆ స్వాస్థ్యముగా తీసుకోండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తే, మిగతా 10 మంది ఏం చెప్పారండి? అమ్మో, వాళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు, వాళ్ళు అంత ఆజానుబాహులు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం. ఎన్ని చెప్పుకున్నారండి? వాళ్ళని తగ్గించేసుకున్నారు, ఆ ఎదురుగున్న శత్రువులను హెచ్చించేశారు. ఎలా చేయాలి అక్కడ? ఎలా చేయాలి? ఆయన శక్తిని మనం హెచ్చించాలి. ఇక్కడ ఏం చేశారంటే, వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళు 9 అడుగులు ఉన్నారు, వాళ్ళని చూస్తే వాళ్ళ ముందు మిడతలుగా ఉన్నాం, మన వల్ల కానే కాదని ఒక డిక్లరేషన్ చేసుకుని వచ్చారు 10 మంది. శాస్త్రమైన వారే, దేవుని శాస్త్రమైన వారే. అర్థం చేసుకున్నాం వాక్యాన్ని. దేవుని శాస్త్రమైనటువంటి వారే, కానీ దానిలో 2 మాత్రమే శేషించినటువంటి వారు. ఎవరది? యెహోషువ, కాలేబు. ఆ 10 మందిని దేవుడు ఏం చేశాడండి? సంహరించు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు నా బిడలగా అర్హులు కాదు. అయితే ఆ శేషించిన వారి గురించి దేవుడు అద్భుతమైన మాట రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూద్దాం. శేషించిన వారి దోషమును పరిహరించి. దోషమును పరిహరించి అంటే అర్థం ఏంటి? ఆ దోషమును పరిహరించి అంటే కడిగివేసి దానికి సంబంధించినటువంటి పాప పరిహార్థ బలిని అర్పించి, తర్వాత వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడు ఆయన నీతో సమముడైన దేవుడు ఉన్నాడా? ఇక్కడ అన్ని ప్రశ్నలు ఈ రోజున వాక్యం గమనించారా? అలాంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? క్షమించగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా? నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. చూడండి, అదే ఇక్కడ రాయబడి ఉన్నది కూడా. ఆయన కనికరము చూపుడే సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచుడు, ఆయన మరలా మన ఎడల జాలిపడును. ఇవి దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుని పెట్టినారా? దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమేమి కనపడినాయి అక్కడ? వాత్సల్యము, కనికరము, తర్వాత జాలి, ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణ లక్షణాలు. ఆయన గుణ లక్షణాలు మన మీద కనపరిచేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మేలు చేయకుండా ఉండలేడండి ఆయన. హల్లెలూయా. మేలు చేయకుండా ఉండలేడు ఆయన. మన బిడ్డలు నాశనం అయిపోవాలని కోరుకుంటారండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. వాళ్ళు ఒకవేళ భయంకరమైన పాపం తప్పు చేసిన, మా అబ్బాయి కాదండి పక్కింటోడు వచ్చి పాడు చేశాడండి, ఎప్పుడు నెవర్ ఎవర్ సే దట్. ఎప్పుడు కూడా ఆ మాట ఇంకో పక్కింటి వాళ్ళ మీద తొయ్యొద్దు. అసలు నీ బిడ్డలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళ వలన ఎలా అయింది, వీళ్ళ వలన ఎలా అయింది అని మాత్రం ఎప్పుడు అనకండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఈ విధముగా పాపములో పడి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాక్యాలను అర్థం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. బ్రెయిన్ లేనటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఆ యొక్క బ్రెయిన్లో ఉన్న జ్ఞానము సరైనటువంటి విధములో మనము ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రమైనటువంటి ప్రజలు ఎంతో మంది ఉండొచ్చు, కానీ శేషించిన వారిని దేవుడు వారి ఎడల జాలి పడతాడు, వారి పాపములను క్షమిస్తాడు, సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరు కూడా అదే రాయబడి ఉంది ఇక్కడ చూడండి. ఆయన మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నీ సముద్ర అగాధములో నీవు పడవేసి పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు
ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించవు. సత్యమును కనికరము మనకి ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని పక్కన ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కూడా ఇస్తాడని రాస్తే బాగుండేది మనకి కదా. మనుష్యులందరూ కూడా ఈ భూమిలో పర్మనెంట్ గా ఉండిపోయేటువంటి వారముగా ఈ లోక సంబంధమైన వాటి గురించే పరుగులెడుతున్నాం. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి నాతో అంటుంది, ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చినాయండి మా ఆయనకి, కానీ భూమి మీద 300-600 సంవత్సరాలు ఉంటానన్నట్టు ప్రవర్తిస్తాడండి. ఏది చేసిన ఏదైనా ఈ లోకంలోనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో పాటు ఆయన సింహాసనం ఎదుట ఆ పరలోకములో మన కొరకు స్థానం ఏర్పాటు చేసిన స్థానమును మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. మేలు చేసేటువంటి దేవుడు ఆయన. మేలు చేయకుండా ఆయన ఉండలేడండి తన బిడ్డలు. ఇప్పుడు మీరు చూడండి, మీ బిడ్డలకు మంచి జరగాలని మీరు కోరుకుంటారు, మీ బిడ్డలు బాగా మంచిగా భోంచేయాలని మీరు కోరుకుంటారు, నా కొడుకుకు మంచి బట్టలు ఉండాలని మీరు కోరుకుంటారు, ఒక చిన్న స్థలం ఉండాలని కోరుకుంటారు. ఈ లోక సంబంధమైన ప్రేమ కొంతకాలమే, తండ్రి అయినటువంటి ప్రేమ శాశ్వత కాలమైనటువంటి ప్రేమ. ఈ లోక సంబంధమైన తల్లులు తండ్రులు అలా కోరుకుంటే, పరలోక సంబంధమైన ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఇంకెంతగా కోరుకుంటున్నాడు మన ఎడల. ఆయన ఉండలేడు.